పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. ప్రతిపక్షం లేకుండా చేస్తున్న పాలకపక్షం ఇప్పటికే చాలా నియోజకవర్గాల్లో ఏకపక్షంగా చాలా చోట్ల వైసీపీని కనుమరుగు చేసేందుకు టీడీపీ ప్రయత్నాలు సక్సెస్ అవుతాయా? రాజకీయాల్లో శాశ్వత శత్రువులుండరు, అలాగే శాశ్వత మిత్రులుండరు. అలాగని చేతులు అధికారం మారుతూ ఉన్న సందర్భాల్లో ఎప్పుడు ఎవరికి ఏ పగ్గాలు వస్తాయి, ఎవరిని ఎవరు అధిగమిస్తారు, ఎవరిని ఎవరు తొక్కిస్తారు అని కూడా అప్పుడు చెప్పలేని పరిస్థితి ఉంటుంది. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్ర పరిస్థితులు చూస్తే రాజకీయంగా చాలా వరకు పాలకపక్షం బలంగా ఉండడంతో పాటు ప్రతిపక్షాన్ని చాలా చోట్ల వీక్ చేస్తుందని సమాచారం. అయితే స్పష్టంగా ఉంది, దీనికి చాలా నియోజకవర్గాలు ఉదాహరణగా నిలుస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజకీయ పటంలో ప్రస్తుతం కనిపిస్తున్న ప్రధాన దృశ్యం ఏంటంటే అనేక నియోజకవర్గాల్లో ప్రతిపక్షం పూర్తిగా కనిపించకపోవడం, ఉన్న చోట్ల కూడా ప్రతిపక్ష నాయకులు మౌనంగా ఉండిపోవడం వలన ప్రజలకు ప్రత్యామ్నాయ స్వరం వినిపించడం లేదు. ఇది ముఖ్యంగా వైసీపీకి లోకల్గా పట్టుసడలుతుందన్న పరిస్థితి చాలా నియోజకవర్గాల్లో స్పష్టంగా కనిపిస్తుంది. సాధారణంగా ప్రతిపక్షం బలంగా ఉన్న నియోజకవర్గాల్లో పాలపక్షం చాలా జాగ్రత్తగా ఎత్తులపై ఎత్తులు వేయాలి. కానీ చాలా నియోజకవర్గాల్లో ప్రతిపక్షం బలహీనంగా ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 50కి పైగా నియోజకవర్గాల్లో అధికార పక్షానికి తిరుగులేని ఆధిపత్యం ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వీటిలో ముఖ్యమైనది కుప్పం, పెనుగొండ, విజయవాడ సెంట్రల్, సింగనమల, మైలవరం, గుంటూరు వెస్ట్, పొన్నూరు, తాడికొండ, విజయవాడ వెస్ట్ తదితర ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. ఉదాహరణకు విజయవాడ సెంట్రల్లో వైసీపీకి నాయకుడున్న ఆయనకు పార్టీలో కీలక బాధ్యతలు ఇవ్వలేదు. ఫలితంగా మల్లాది విష్ణు ప్రజల మధ్య కనిపించడంతో పాటు ప్రజా సమస్యలపై స్వరం వినిపించలేదు. పైగా తన మద్యం వ్యాపార ప్రయోజనాల పరిరక్షణకై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆరోపణలున్నాయి. కుప్పం వంటి చోట్ల వైసీపీ చాలా కాల క్రితమే పోరాటాన్ని మానేసింది. గుంటూరు వెస్ట్లో కూడా వైసీపీ ఉనికి దాదాపు లేనట్టే. ఈ పరిస్థితులు కేవలం 1-2 ప్రాంతాల్లో కాకుండా అనేక నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో అభ్యర్థులను మార్చడం, కొత్త వారిని ప్రవేశపెట్టడం వంటి రాజకీయ ప్రయోగాలు చేసిన చోట్ల ఈ బలహీనత ఎక్కువగా కనిపిస్తుంది. ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తిగా స్వేచ్ఛ లభించింది. ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజల ఆవేదన, సమస్యలు సరిగ్గా వెలుగులోకి రావడం లేదు. ఈ పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో ఆ నియోజకవర్గాలు పాలకపక్షానికి శాశ్వత కోటలుగా మారే అవకాశం ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.